ధర్మ అధర్మానికి సాగుతున్న యుద్ధం ప్రతాపరెడ్డన్నతోని కలిసి మేము సిద్ధం, ఇక దేనికైనా సిద్ధం. ఏ ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా బల 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 చాల్. ఓయ్ ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా ఓవో అరెరెర ఓవో ఓ మా ప్రతాపన్న నీ గెలుపే ఆగునా, ఓ మా ప్రతాపన్న, ఓ మా ప్రతాపన్న నీకు ఎదురు నిలుచునా, ఓ మా ప్రతాపన్న. కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన కావలి ప్రజలండదండ నిండుగా నీకుండగా సిద్ధం సిద్ధం మేం ప్రతాపన్నతో కలిసి యుద్ధం యుద్ధం నిన్ను చెయ్యమంటూ యుద్ధం. సిద్ధం సిద్ధం మేం ప్రతాపన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం. ఏ కుట్రలతో మీరంతా ఒక్కటయ్యి వచ్చినా ఒక్కటయ్యి వచ్చినా లక్షలాది ప్రజల అండ ప్రతాపన్నకుందిగా, ప్రతాపన్నకుందిగా. పులిని చూసి నక్కలు వాతలెన్ని పెట్టుకున్నా తలన్ని పెట్టుకున్నా ఈ పులిలోని గాంభీర్యం వాళ్లకు మరి వచ్చునా వాళ్ళకు మరి వచ్చునా. నిప్పును గుప్పిట పట్టి దాచేస్తే దాగునా నీటిని మూటగా కడితే నిలిచి మరి ధర్మ కలిసి మేము సిద్ధం, ఇక దేనికైనా సిద్ధం. ఏ ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా బల 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 చాల్. ఓయ్ ఎవ్వరెన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలెన్ని పన్నినా కుతంత్రాలు చేసినా ఓవో అరెరెర ఓవో ఓ మా ప్రతాపన్న నీ గెలుపే ఆగునా, ఓ మా ప్రతాపన్న, ఓ మా ప్రతాపన్న నీకు. ఈరోజు ఈ సమావేశం రాష్ట్రమంతటా కూడా జగనన్న పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు కావలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకతవకలు చేయడానికి కారణమైన లోకేష్ గాయన వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు ఎదురు చూస్తూ ఉంటారు దానికోసం. ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకు ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆ యువతి యువకులకి ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న ముఖ్యంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా వారు మోసం చేశారనేది తెలియజేసేదానికి ఈరోజు అందరూ కూడా అడుగు పెట్టున్నాడు. ముఖ్యంగా నిర్వహించేదానికి ఎప్పుడు కూడా ఒక కమిటీ ఉంటుంది, ఒక కన్వీనర్ ఉంటాడు. కానీ ఆ కన్వీనర్ని పక్కన పెట్టేసి ఎవరైతే డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉంటాడో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి
ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ప్రథమ స్థానాన్ని తెచ్చుకున్నాడంటే ఎంతటి అవినీతో ఒక్కసారి ఆలోచించండి ప్రజలంతా కూడా. అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి అన్యాయం ఈ ప్రభుత్వంలో చేశారంటే అతనితో పాటు ఎంతమంది ఇటువంటి అక్రమాలకి పాల్పడ్డారనేది ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అది కూడా ఓకే. కానీ మామూలుగా స్పోర్ట్స్ పర్సన్స్కి కోటా అంటే నేషనల్ కావాలనో లేదా ఒక ఇంటర్నేషనల్ కావాలనో లేదా దానికంటే తక్కువ స్థాయిగా ఉన్న మన స్టేట్ కావాలనో ఇవన్నీ కూడా వాటి పార్టిసిపేట్ చేసిన వారికి ఈరోజు అది కూడా ప్రస్తుతం ఉన్న టోర్నమెంట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏవైతే కండక్ట్ చేస్తున్నారో వాటిలో పార్టిసిపేట్ చేసిన వారికి ఇవ్వచ్చు. కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఎప్పుడో 1979 అంటే మేము చదువుకునే రోజుల్లో సాఫ్ట్ బాల్ ఆడేవాళ్ళం. అది ఈరోజు ఎక్కడెక్కడ మనకు కనిపించలేదు. అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. అది కానీ ఇప్పుడు ఆడే పరిస్థితి కనిపించలేదు. అటువంటి వాటికి ఒక అసోసియేషన్ పెట్టి దానికి తెలుగుదేశం ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని దానికి అధ్యక్షులుగా చేసి లోకల్లో జిల్లా స్థాయిలోనో, తాలూకా స్థాయిలోనో, గ్రామ స్థాయిలోనో ఏదో స్పోర్ట్స్ కండక్ట్ చేశాము, గేమ్స్ కండక్ట్ చేశామని చెప్పి వాటిలో సర్టిఫికేట్స్ తెలుగుదేశం నాయకులే వాళ్ళకి ఇచ్చి అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ రాయబోయేది, ఏం రాయబోయేదు, సర్టిఫికేట్ ఉంటే చాలు. అంటే ఎంత మోసమో ఈరోజు ఈ డిఎస్సిలో ఎటువంటి అవినీతి జరిగిందో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. చెప్పాడు కావలి నియోజకవర్గంలో దాదాపు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫండ్స్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ మున్సిపాలిటీలో కమిషనర్ ఉన్నారు, పోండి పోయేసి 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలైతేనేమి, అభివృద్ధి కార్యక్రమాల కోసమైతేనేమి ఒక్కొక్క వార్డుకి ఎంత అమౌంట్ వచ్చిందో కనుక్కోండి. అదేవిధంగా మండలాల్లో ప్రతి ఒక్క పంచాయతీకి మీరు పోయి అక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలు మా అక్క చెగమ్మకు కావచ్చు, అవ్వాతాతకు కావచ్చు, యువతకి కావచ్చు, విద్యార్థులు చిన్న పిల్లలకు కావచ్చు, అందరికీ ఏమేమి ఇచ్చారు, ఏమేమి కట్టించారు, ఏ స్కూల్స్ బాగా చేయించారు, ఏ హాస్పిటల్స్ బాగా చేయించారు, ఏ పోర్ట్స్ కట్టారు, ఏ రామాయపట్నం పోర్టు కట్టారు, మొత్తం మీరు తీసుకోండి. ఈరోజు ఛాలెంజ్ 2500 కోట్లు కావలి నియోజకవర్గానికి ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జరగడం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అసభ్యకరంగా రాస్తే మాకు సంస్కారం ఉంది, మా యువత సంస్కారం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యేని ఏమీ అంటలేదు. అనాలనుకుంటే ఒక్క మాట్లాడు సంస్కారం వదిలేస్తే ఏ విధంగా మా యువత కావచ్చు, మా నాయకులు కావచ్చు సోషల్ మీడియాలో ఏ విధంగా పెడతారో మీకు దమ్ముంటే పోలీసు వాళ్ళు కాకుండా ఛాలెంజ్ గమ్మని చెప్తా ఉన్నాను. నిన్న ఒకడు అంటాడు, వాడు ఇష్టానుసారం సోషల్ మీడియాలో రాస్తాడు, రా తుఫానుగా అంటున్నాడు. మగవాడు అయితే పోలీసులకు సపోర్ట్ కాకుండా నువ్వు కానీ మీ ఎమ్మెల్యే కానీ
ఎవరైనా రండి, వస్తాం మేము, చూస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఆరంభంగా పోలీసులను తెచ్చుకొని అక్రమ కేసులు, రౌడీ షీట్లు, చదువుకున్న పిల్లల మీద రౌడీ షీట్లు, మా నాయకుల మీద అటువంటి మాటలు కత్తుతోటి ప్రతాప్ రెడ్డి ఆయన చెప్పడం అంటే ఏ విధంగా అణచివేయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలా అని పోలీసులను పెట్టుకొని మీరు ఈరోజు మీరు ఆటాడితే రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తట్టుకోగలగా, మీరు తట్టుకోగలగా మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అటువంటివి చేయగా ప్రతి ఒక్కరికి పార్టీలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకాన్ని అందజేయండి మాకు మా నాయకుడికి చెప్పబట్టే ఆనాడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా పథకాలు ఇచ్చి ఏ విధంగా ప్రజలకి మంచి చేశారో అది చూడండి అయ్యా. మీరు ఈరోజు మీరు చేస్తున్నవి అభివృద్ధి కాదు, అరాచకాలు. ఆ అరాచకాలు ఆపాలి. ఒక 5 మంది మీడియా సోదరులను పెట్టుకొని ఇప్పటికన్నా ఎమ్మెల్యే కవి దేవాలి. 5 మంది నీ పతనానికి నాంది, గుర్తుపెట్టుకోండి. 5 మంది మీ పతనానికి నాంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా కవి తెగవు.